వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA సెకండ్ సెమిస్టర్ సబ్జెక్టు ఆపరేషన్స్ రీసెర్చ్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 4 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూనిట్ 4 నుంచి CPM క్రిటికల్ పాత్ మెథడ్ అండ్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి చూడండి. అండ్ ఈ వీడియోలో క్రాషింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు యూనిట్ 4 నుంచి CPM పార్ట్ అండ్ క్రాషింగ్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి క్రాషింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ సబ్జెక్ట్ యొక్క ప్లేలిస్ట్ కూడా సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది. అందులో సో ఆపరేషన్ రీసెర్చ్ సబ్జెక్టుకి సంబంధించిన అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి. సో ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు రియలీ హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఎగ్జామ్ సో O గ్రేడ్ రావడానికి కూడా ఆ ప్లేలిస్ట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్రాషింగ్ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సమ్మే తీసుకుంటున్నాం. మనకి ఈ క్రాషింగ్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆగస్టు 2025లో మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మనకు యూనిట్ 4 నుంచి 1 ప్రాబ్లం అండ్ 1 థియరీ ఇవ్వడం జరిగింది. ఆ 1 ప్రాబ్లం కూడా క్రాషింగ్ గురించే ఇవ్వడం జరిగింది. సో మీరు 3 ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో 3 ప్రిపేర్ అయితేనే మీకు ఏది వచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేటోళ్ళు. ఓకే, ఇక్కడ మనకు చూస్తే క్వశ్చన్ చదువుదాం. డ్రా ద నెట్వర్క్ అండ్ క్రాష్ ద యాక్టివిటీ స్టిల్ టైమ్ కాస్ట్ ట్రేడ్ ఆఫ్ విత్ ఫిక్స్డ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ₹70 పర్ డే. ఓకే, యాక్టివిటీస్ ఇచ్చారు అండ్ నార్మల్ టైం ఇన్ డేస్. ఓకే, నార్మల్ కాస్ట్, క్రాష్ టైం అండ్ క్రాష్ కాస్ట్ ఇచ్చారు. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద ఏం అంత టఫ్ ఉండదు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మనకు యాక్టివిటీస్ ఇచ్చారు కదా, 1 to 2 యాక్టివిటీ కంప్లీట్ కావడానికి నార్మల్గా ఎన్ని డేస్ తీసుకుంటున్నారు? 8 days. క్రాష్ టైం ఇక్కడ నార్మల్ టైం ఇచ్చారు, క్రాష్ టైం ఇచ్చారు. నార్మల్ టైం మీన్స్ నార్మల్గా కంప్లీట్ కావడానికి 1 to 2 అనే యాక్టివిటీ 8 days తీసుకుంటుంది. క్రాష్ టైం అంటే కొంచెం యాక్టివిటీస్ని స్పీడప్ చేస్తే 6 days అనేది తీసుకుంటుంది. ఓకే, 1 to 3 నార్మల్గా ఇది కొంచెం స్పీడ్గా ఎఫిషియెంట్గా చేస్తే 2 days అంట. ఇక్కడేమో 2, ఇక్కడ 1 dayలో చేయొచ్చు. 2 to 4, 2 to 5 యాక్టివిటీ 10 days అంట. క్రాష్ టైం అంటే కొంచెం యాక్టివిటీస్ స్పీడప్ చేస్తే 5 daysలో కంప్లీట్ చేయొచ్చు అని అంటున్నారు. నెక్స్ట్ వన్ ఇక్కడ 5 days, ఇక్కడ వచ్చేసరికి 1 day. సో ఎప్పుడైనా సరే నార్మల్గా కంప్లీట్ చేయాల్సింది నార్మల్గా చేయకుండా కొంచెం స్పీడ్గా చేయాలంటే కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. నార్మల్గా 8 daysకి వచ్చేసి నార్మల్ కాస్ట్ 100, కానీ స్పీడ్గా 6 daysలోనే కంప్లీట్ కావాలంటే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. క్రాష్ కాస్ట్ ఎంత? 200. ఓకే, నార్మల్ టైం, నార్మల్ కాస్ట్ స్పీడప్ చేయడానికి సో డేస్ అనేది రెడ్యూస్ అయింది, దానివల్ల కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి యాక్టివిటీస్, నార్మల్ టైం, సో నార్మల్ కాస్ట్, క్రాష్ టైం, క్రాష్ కాస్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్లోప్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్లోప్ ఫార్ములా వచ్చేసి క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్ డివైడెడ్ బై నార్మల్ టైం మైనస్ క్రాష్ టైం. ఇది ఫార్ములా. ఓకే, క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్ డివైడెడ్ బై నార్మల్ టైం మైనస్ క్రాష్ టైం. సో ఇవన్నీ కూడా ఇచ్చారు, ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఇచ్చేసారు. సో మనం ఫర్ ఈచ్ యాక్టివిటీకి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కాస్ట్ స్లోప్ అంటారు. ఓకే, స్లోప్ ఏదైనా ఒకటే. సో 1 to 2కు, 1 to 3కి, 2 to 4, 2 to 5, 3 to 4, 4 to 5కి క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫస్ట్ ఫార్ములా ఉంది మనకు క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్ అంటే 200 మైనస్ 100 డివైడెడ్ బై నార్మల్ టైం మైనస్ క్రాష్ టైం 8 minus 6. నెక్స్ట్ వన్ 350 minus 150 డివైడెడ్ బై 4 minus 2. నెక్స్ట్ వన్ 90 minus 50 డివైడెడ్ బై 2 minus 1. నెక్స్ట్ వన్ క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్ 400 minus 100 డివైడెడ్ బై 10 minus 5. నెక్స్ట్ 2. ఎందుకు ఈ రకం ఫార్ములా డిజైన్ చేశారంటే ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, 100 minus 120 చేస్తే మైనస్ వస్తుంది కదా. ఈ కాస్టులు ఏవి మైనస్ రావద్దు అంటే ఫార్ములా ఎలా ఉండాలా? సో ఆటోమేటిక్గా మనం స్పీడప్ చేస్తున్నాం కాబట్టి క్రాష్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్రాష్ కాస్ట్ నుంచి నార్మల్ కాస్ట్ మైనస్ చేయాలి. నెక్స్ట్ నార్మల్ టైం ఎక్కువ ఉంటుందా, క్రాష్ టైం ఎక్కువ ఉంటుందా? నార్మల్ టైమే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది స్పీడప్ చేస్తున్నాం కాబట్టి డేస్ అనేటివి రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఫార్ములా రకంగా డిజైన్ చేస్తారు. కిందనేమో మైనస్ రావద్దంటే 6 minus 8, 2 minus 4 అంటే కింద మైనస్లు వస్తాయి, మీద మైనస్లు వస్తాయి. ఫార్ములా ఎలా సెట్ చేసి ఉండాలి? మీదనేమో కాస్టులు, కిందనేమో టైంలు ఉంటాయి. కాస్టులు అంటే ఎందులో నుంచి ఏది మైనస్ చేయాలి? క్రాస్ కాస్ట్లో నుంచి నార్మల్ కాస్ట్ మైనస్ చేయాలి. కింద వచ్చేసి నార్మల్ టైంలో నుంచి క్రాస్ టైం మైనస్ చేయాలి. అప్పుడే మనకు మైనస్ రాకుండా అన్ని ప్లస్లు వస్తాయి. ఈ రకంగా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా మీరు
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి రెండింటిని మనము మైనస్ చేయాలా అండ్ ఇవి రెండింటిని మైనస్ చేయాలా. ఆ వచ్చిన వాల్యూస్ని డివైడ్ చేస్తే 50 వస్తుంది. ఇవి రెండింటిని మైనస్ చేయండి అండ్ కిందివి ఇవి రెండు మైనస్ చేయండి. తర్వాత ఇది డివైడెడ్ బై ఇది చేస్తే ఇది వస్తుంది. ఇవి రెండు మైనస్ కింద ఆ రకం మీరు చేయగలుగుతారు. ఇది చేయండి, స్లోప్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక ఫస్ట్ ఇటరేషన్ అంటే ఏంటంటే మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో దాన్ని మనం డయాగ్రామ్ ఫార్మేట్లో ఫ్రేమ్ చేసుకోవాలి ఫస్ట్ వన్. సో నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. నార్మల్ ఇంకా మనం క్రాషింగ్ చేస్తలేము, నార్మల్ డయాగ్రామ్. సో బై యూజింగ్ దీస్ యాక్టివిటీస్ అండ్ నార్మల్ టైం యూజ్ చేయాలి, యాక్టివిటీస్ యూజ్ చేసి మనం డయాగ్రామ్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఇప్పుడు డయాగ్రామ్ ఎలా వస్తుంది? ఎగ్జాంపుల్ 1 to 2 8 అంట. చూడండి 1 ఉంది. ఎగ్జాంపుల్ నేను పెన్సిల్తో మీకు 1 2 అంటే 1కు 2 ఉంది. ఓకే, మన నెక్స్ట్ 1కు 3 కూడా ఉంది ఈ రకంగా. ఓకే, నెక్స్ట్ 2కి ఏముంది? 4 ఉంది. 2కు 5 కూడా ఉంది. మీరు గమనిస్తే అంటే 2కు 4 ఉంది, 2కు 5 ఉంది. మళ్ళీ గమనిస్తే మీరు 2కు 4 ఉంది. మళ్ళీ 4 కనెక్షన్ దేనికి ఉంది? కింద గమనిస్తే ఇక్కడ 3కి ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే 2కు 4 ఉంది, 5 ఉంది. కానీ 2కు 5 అనేది మీద పెట్టండి, 4 అనేది కిందికి రాయండి. ఎందుకంటే నెక్స్ట్ వన్ చూడండి, ఇది అయిపోయిందా? నెక్స్ట్ 3 to 4, 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. 4 అనేది దీనికి జాయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ 4 to 5 అంటే ఇక్కడ 4 ఉంది. ఓకే, ఇక్కడ 5 ఉంది. అంటే దీన్ని మీరు ఫస్ట్ ఇది పెన్సిల్తో డ్రా చేయండి, తర్వాత పెన్నుతో డ్రా చేయండి. ఇది అనేది కొంచెం అటు సైడ్ 5 అని పెట్టి 4 to 5 కదా ఇలా ఫ్రేమ్ చేయాలి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్తే బాగుండదు కదా. సో మీకు డయాగ్రామ్ ఏంటంటే 1 to 2 ఫస్ట్ 1 to 3 నెక్స్ట్ 2 to 4 2 to 5 చూసుకోవాలి. ఆ 4కి ఏమైనా 3 to 4 ఉంది కదా అంటే అర్థమైంది. 4కి ఇంకా 3 జాయిన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు 4 కింద 5 పెట్టుకుంటే ఎట్లా జాయిన్ చేస్తారు? కాబట్టి మీద 2 to 5ది మీది పెట్టుకోండి, 2 to 4ది కిందికి. సో నెక్స్ట్ 3 to 4కి జాయిన్ చేయండి అండ్ 4 to 5 అంటే 4ది 5. ఇది అనేది ఇక్కడ కాకుండా కొంచెం అలా, ఎందుకంటే ఇది లాస్ట్ నోడ్ కాబట్టి 5 అనేది. ఓకే, ఈ రకం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. ఇది ఆల్రెడీ మనము ఇక్కడ చేయడం జరిగింది, కానీ మీకు ఇక్కడ డైరెక్ట్ చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో ముందు ఎప్పుడు ఇది. ఓకే, దీని యొక్క టైం డ్యూరేషన్స్ రాసుకోండి. 1 to 2 యాక్టివిటీ ఎంత? నార్మల్ టైం 8. 1 to 3 4. ఓకే, 2 to 4 2, 2 to 5 10, 2 to 5 10, 3 to 4 5, 4 to 5 3. ఇది ఫస్ట్ ఇటరేషన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే మనము ఇది క్రాష్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈడికి వెళ్ళే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి మనం ఈడ బయటపడాలంటే ఏ రకంగా బయటపడతాం? 1 2 5 వచ్చేసినామా. నెక్స్ట్ 1 2 4 5 ఇంకో పాసిబిలిటీ 1 3 4 5 ఇవే. నెక్స్ట్ ఏం చేయాలంటే 1 to 2కి ఎంత? 8, 2 to 5కి ఎంత? 10. అవి రెండు ప్లేస్ చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ ఏంది? 1 to 2, 2 to 4, 4 to 5 కదా. అంటే 1 to 2 ఎంత? 8, 2 to 4 2 అండ్ 4 to 5 3 అవి. నెక్స్ట్ మనం ఇది కదా డ్రా చేసినది. సో 1 to 3 4, 3 to 4 5, 4 to 5 3 ఇవి ప్లస్ చేయాలి. ఇవి ప్లస్ చేస్తే ఫస్ట్ ఏమో 18, 1 to 2 to 5, నెక్స్ట్ 1 to 4 5 13, 1 3 4 5 12. దీంట్లో బిగ్ వాల్యూ ఏదో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. బిగ్ వాల్యూ ఏది? 18. కాబట్టి ఇదే క్రిటికల్ పార్ట్, ఎందుకంటే లాంగెస్ట్ నెట్వర్క్ ఉంటుంది. క్రిటికల్ పార్ట్ అంటే లాంగెస్ట్ నెట్వర్క్ అంటే హై డ్యూరేషన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ పార్ట్ ఇన్ క్రాషింగ్లా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పెద్ద వాల్యూ కాబట్టి ఇది మన క్రిటికల్ పార్ట్. నెక్స్ట్ ప్రొసీజర్ మనం ఏం చేయాలంటే జస్ట్ నార్మల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం వచ్చేసి 18 days. వాళ్ళు డేస్ ఇచ్చారు కాబట్టి ఎందుకు 18 days? క్రిటికల్ పార్ట్కి సంబంధించిన ఇది 18 కదా, కాబట్టి ఇది క్రిటికల్ పార్ట్ 1 to 5 అనేది వాటి యొక్క డ్యూరేషన్ 18. ఓకే, ఇది క్రిటికల్ పార్ట్, దీని యొక్క డ్యూరేషన్ ఇది. సో క్రిటికల్ పార్ట్ 1 to 5, నార్మల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం 18 days. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేయాలంటే టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ కాస్ట్ నథింగ్ బట్ డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ ప్లస్ చేస్తే వచ్చేది టోటల్ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంది? డైరెక్ట్ నార్మల్ కాస్ట్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు నార్మల్ కాస్ట్లు ఇచ్చారు. 100 150 50 100 180 ఇవన్నీ ప్లస్ చేస్తే 580 వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్, డైరెక్ట్ నార్మల్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ అంటే గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. ఇక్కడ మీరు గమనించండి, ఇండైరెక్ట్ కాస్ట్ 70 per day అంట.
ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి 18 days వాల్యూస్ కావాలా. సో 17 to 18 1260. ఓకే, ఇవి రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత 1840 వస్తుంది. ఇది టోటల్ కాస్ట్. ఈ రకంగా మీరు ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే మనము ఇప్పుడు మన క్రిటికల్ పార్ట్ 1 to 5 వచ్చింది కదా, దీనికి ఇప్పుడు మనం క్రాషింగ్ చేయాలా. చేసేటప్పుడు ఫస్ట్ మనము క్రాష్ లిమిట్ అండ్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాష్ లిమిట్ అండ్ స్లోప్ అంటే ఇప్పుడు మనకు 1 to 5 ఉంది కదా, అవి రాండి. క్రిటికల్ పార్ట్, నెక్స్ట్ క్రిటికల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే 1 to 5 ఉందంటే వాటి యొక్క యాక్టివిటీస్ ఏంది 1 to 2 ఫస్ట్ వన్, నెక్స్ట్ 2 to 5 ఇది సెకండ్ హెడ్డింగ్ క్రిటికల్ యాక్టివిటీ. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే మీరు క్రాష్ లిమిట్, కాస్ట్, స్లోప్ అనేది ఉంటాయి. ఫస్ట్ క్రిటికల్ పార్ట్, క్రిటికల్ యాక్టివిటీ, క్రాష్ లిమిట్, కాస్ట్, స్లోప్. సో క్రాష్ లిమిట్ నథింగ్ బట్ కాస్ట్, స్లోప్. ఇవి రెండు ఏంటంటే క్రాష్ లిమిట్ అంటే అర్థం ఏంటంటే 1 to 2 2 to 5 లిమిట్ కావాలా. ఇక్కడికి రండి. 1 to 2 2 to 5 లిమిట్ అంటే అర్థం ఏంటంటే నార్మల్ టైంలో నుంచి క్రాష్ టైం మైనస్ చేయాలి. 8 - 6 2 అదే క్రాష్ లిమిట్. నెక్స్ట్ 10 - 5 5 అదే మనకు క్రాష్ లిమిట్. 2 5 వచ్చింది కదా. కాస్ట్, స్లోప్ కాస్ట్ అంటే స్లోప్ తెలుసు కదా మనకు 1 to 2కు 2 to 5కు. చూడండి 1 to 2కి ఎంత స్లోప్ కాస్ట్ 50, 2 to 5కి ఎంత 60. ఆ 50 60 ఇది. ఓకే నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే ఈ రెండిట్లో స్లోప్ కాస్ట్లో లీస్ట్ వాల్యూ ఏది అనేది చూసుకోవాలి. చూస్తే రెండిట్లో లీస్ట్ వాల్యూ ఏది ఇది, అందుకే నేను టిక్ మార్క్ పెట్టిన. దీనికి సంబంధించిన ఇక్కడ 2 ఉంది కదా క్రాష్ లిమిట్ అనేది. సో దీన్ని 1కి రెడ్యూస్ చేయాలి. అంటే ఇందులో నుంచి 1 తీసుకోవాలా, 1 తీసుకోవాలా. మనం 1 తీసుకోవాలంటే అర్థం ఏంటంటే ఇది ఏంటిది క్రాష్ లిమిట్ 1 to 2ది కదా. అంటే ఇప్పుడు ఇది అయితే ఏదైతే డయాగ్రామ్ ఉందో ఇక్కడ ఈ 1 to 2లో 1 అనేది రెడ్యూస్ చేయాలి. ఇప్పుడు 8 ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 రెడ్యూస్ చేయాలంటే సేమ్ ఇదే డయాగ్రామ్ యాస్టీ స్పీడ్గా ఇలా రాసేయండి. రాసి ఇక్కడ 1 to 2 దగ్గరనే మనకు ప్రాబ్లం ఉంది కదా, ఆ 1 to 2 యొక్క డ్యూరేషన్ కాకుండా మిగిలిన డయాగ్రామ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాయండి. రాసి ఇక్కడ 8 ఉంది కదా, ఇక్కడ జస్ట్ 7 పెట్టండి అంతే. ఎందుకంటే నేను క్రాష్ చేస్తున్నా. క్రాష్ అంటే అర్థం ఏంటంటే నేను రెడ్యూస్ చేస్తున్నా, టైం ఇంకా రెడ్యూస్ చేస్తున్నా, ఇంకా స్పీడప్ చేయాలి యాక్టివిటీస్ కాబట్టి. ఓకే ఇది కాబట్టి ఇప్పుడు నేను క్రాషింగ్ అంటే స్పీడప్ చేయాలంటే యాక్టివిటీ ఇంకా నేను టైం రెడ్యూస్ చేస్తున్నా. ఏదది 1 to 2 యాక్టివిటీ మాత్రమే రెడ్యూస్ చేస్తున్నా అని అర్థం. సో చేస్తే ఇక్కడ 2 ఉంది అంటే అర్థం ఏంటంటే 1 డిక్రీజ్ చేస్తున్నా అని అర్థం. 7 వచ్చింది ఇక్కడ. సేమ్ ఇక్కడ దాకా అర్థమైందా. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే సేమ్ అదే ప్రొసీజర్ చేయాలి. ఎంతవరకు ఈ ప్రొసీజర్ రిపీట్ చేయాలంటే నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ బయట వన్కి ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి 1 2 5 ఈ రకంగా బయట పడవచ్చు. 1 2 4 5 నెక్స్ట్ 1 3 4 5. ఓకే నెక్స్ట్ వాటి యొక్క డ్యూరేషన్స్ ఫస్ట్ ఏమో 7 + 10, సెకండ్ 7 2 3. నెక్స్ట్ ఇందులో నుంచి వీడికి రానికి ఎన్ని ఉన్నాయి డ్యూరేషన్ 7 + 10. ఇందులో నుంచి వీడికి బయట వన్కి నెక్స్ట్ 7 2 3 నెక్స్ట్ 4 5 3. ఇవన్నీ ప్లస్ చేయండి. ఈ దీంట్లో పెద్దది తీసుకొని మళ్ళీ 17 అంటే అర్థమైంది. మళ్ళీ క్రిటికల్ పార్ట్ ఇదే, నార్మల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం ఇదే. నెక్స్ట్ వన్ టోటల్ కాస్ట్ మాత్రం ఇట్లా వస్తుందంటే ఈ రకంగా రాదు. డైరెక్ట్ నార్మల్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేయరు. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రీవియస్ టోటల్ కాస్ట్ తీసుకుంటారు. డైరెక్ట్ ప్రీవియస్ టోటల్ కాస్ట్ హౌ మచ్ 1840 కదా. ఈ 1840 ప్లస్ ఇప్పుడు మనం తీసుకున్నాం చూడు ఇది లీస్ట్ వాల్యూ ఏది అని, ఈ రెండిట్లా ఇది తీసుకున్నాం కాబట్టి ఇది ప్లస్ చేస్తాం. ఇది డైరెక్ట్ కాస్ట్ అంటారు. ఇది ప్లస్ చేసి మైనస్ ఇండైరెక్ట్ కాస్ట్ ఉంది కదా 70. సో అదొక 70 మాత్రమే మైనస్ చేస్తారు. మళ్ళీ 70 × 17 days అట్లా ఏం చేయరు. జస్ట్ 70 మాత్రమే మైనస్ చేస్తాం. ప్లస్ 50 - 70. ఓకే ఆ రకంగా ఇది మనం చేస్తే 1820 వస్తుంది. ఇప్పుడు ప్రీవియస్ వచ్చేసి 1840 ఉండే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే 1820 ఉంది. సో మనం ఇది ఎంతవరకు వేయాలంటే ఈ 1840 ఉందా ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 1820 అయింది అంటే ఇది లెస్ వాల్యూనే కదా. 1840 డిక్రీజ్ అయింది. డిక్రీజ్ కావద్దు, ఇంక్రీజ్ అయిన దాకా వేయాలి. ఇప్పుడు ఇక్కడ 1840 ఉంది, ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1850 లేదంటే 1860 1870 అలా రావాలి కానీ డిక్రీజ్లో రావద్దు. డిక్రీజ్ అయిందంటే మళ్ళీ వేయాలని అర్థం. ఓకే ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినా స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి.
జస్ట్ ఉన్నది నార్మల్ టైమింగ్ డయాగ్రామ్ డ్రా చేయమన్నా. నెక్స్ట్ ఏంది, జస్ట్ ఇవి ఈ దాకా బయట పడతాం అనేవి 3 వాటి యొక్క డ్యూరేషన్. ఇందులో ఇది పెద్దది, అది తీసుకున్నాం. దాని యొక్క క్రిటికల్ పార్ట్ డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే ఇది వచ్చేసింది. నెక్స్ట్ వన్ క్రాష్ లిమిట్ అండ్ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఉన్నది 1 to 5 కాబట్టి 1 to 2 2 to 5 ఫైండ్ అవుట్ చేయాలి. క్రాష్ లిమిట్ స్లోప్. క్రాష్ లిమిట్ అంటే 1 to 2 5 దగ్గర మనకి నార్మల్ టైం క్రాష్ టైం ఉంటుంది. అవి 2 మైనస్ చేస్తే ఇది వస్తుంది. వాటి యొక్క కాస్ట్ స్లోప్లు ఉంటాయి, అవి డైరెక్ట్ రాసుకున్నాం. ఈ రెండిట్లో చిన్న వాల్యూ అంటే ఇది. దీనికి సంబంధించి ఒకటి రెడ్యూస్ చేయాలి అంటే అదే డయాగ్రాము 1 to 2 దగ్గర ఒకటి రెడ్యూస్ చేసినాం, 7 వచ్చింది. మళ్ళీ ఇందు నుంచి బయట వన్నికి ఎన్ని మార్గాలు ఉన్నాయని సెలెక్ట్ చేసుకుంటే ఈ 3 ఉన్నాయి. మళ్ళీ ఈ 3కి సంబంధించిన అంత ప్రొసీజర్ చేస్తే ఈ 17 అనేది బిగ్ వాల్యూ వచ్చింది. ఆ 17 దాని యొక్క క్రిటికల్ పార్ట్, మళ్ళీ టోటల్ కాస్ట్ వచ్చేసి ప్రీవియస్ 1840, దానికి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్లోప్ కాస్ట్ ఈ +50 ప్లస్ చేసి -70 ఇండైరెక్ట్ కాస్ట్ మైనస్ చేస్తే మనకి 1820 వచ్చింది. ఈ రకం ఫైండ్ అవుట్ చేసినాక నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. నెక్స్ట్ ప్రొసీజర్లో ఇక్కడ మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకు టోటల్ కాస్ట్ అయింది కదా 1820. సో ఈ 1820 అయిపోయినాక నెక్స్ట్ మనం ఇక్కడ కూడా చూడండి టోటల్ కాస్ట్ 1840 ఉంది. ఇక్కడేమో మనకు టోటల్ కాస్ట్ వచ్చేసి 1820 ఉంది. సో ఇది అయిపోయినాక మనం నెక్స్ట్ ఏం చేసినాం, సేమ్ క్రాష్ లిమిట్ అండ్ స్లోప్. కావాలంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ వరకు మీరు చేస్తారు కదా. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఏం చేసినావో ఆ ప్రొసీజర్ గుర్తుపెట్టుకో, అదే చేస్తావు. ఇదే ఇప్పుడు ఇది అయిపోయింది, వీడికి అయిపోయింది, ఇదే ఇంతవరకు ఏదైతే ప్రొసీజర్ ఉందో ఇదే ప్రొసీజర్. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచే ఫస్ట్ ఏం చేసినావు ఇటరేషన్ ఇదే, నెక్స్ట్ ఏం చేసినావు ఇదే, నెక్స్ట్ ఏం చేసినావు ఇదే. మనం ఇక్కడ చేసింది అదే, జస్ట్ 1 to 2కు ఒకటి 700 రెడ్యూస్ చేసినాం. నెక్స్ట్ అదే ప్రొసీజర్, నెక్స్ట్ అదే. నెక్స్ట్ టోటల్ కాస్ట్ దగ్గర మాత్రం సో డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ ప్లస్ చేయకుండా ప్రీవియస్ది తీసుకొని దానికి ఇప్పుడు ఉన్న స్లోప్ కాస్ట్లో లిస్టులో ఉన్న 50 -70 చేస్తే 1820 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి మనం క్రాష్ లిమిట్ అండ్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రాష్ లిమిట్ అండ్ స్లోప్ అంటే ఇప్పుడు మన క్రిటికల్ పార్ట్ ఏమొచ్చింది 1 to 5 ఇదే వచ్చింది బిగ్ వాల్యూ. అంటే క్రిటికల్ యాక్టివిటీస్ అంటే 1 to 2 2 to 5. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాష్ లిమిట్ అండ్ కాస్ట్ స్లోప్. ఓకే, ఇప్పుడు క్రాష్ లిమిట్ అంటే 1 to 2కి సంబంధించినది. ఇప్పుడు మనకు క్రాష్ లిమిట్ కావాలి కదా. క్రాష్ లిమిట్ ప్రీవియస్గా ఎంత ఉంది, 2 ఉంది, 5 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇక్కడ ఒకటి 1 రెడ్యూస్ చేసినాం కదా, కాబట్టి ఇక్కడ మిగిలిపోయేది ఎంత 1 మాత్రమే మిగిలిపోతుంది. ఇది ఒకటి సేమ్ యాస్టీస్ 5 ఉంటుంది. ఇక్కడ చూసుకోవాలి, మళ్ళీ మనం అక్కడ చూసుకోవద్దు. నార్మల్ టైము క్రాష్ టైం ఎంత ఉందనేది చూసుకోవద్దు. ఎందుకంటే ఇదే వచ్చింది కదా మనకు, మళ్ళీ క్రిటికల్ పార్ట్ 1 to 5 వచ్చింది కాబట్టి ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. వేరేది వస్తే అక్కడ చూసుకోవాలి, కానీ సేమ్ వచ్చింది కాబట్టి ఇది చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 2 అనేది 1 రెడ్యూస్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే మిగులుతుంది. కింద వచ్చేసరికి 5. ఇంకా సేమ్ ఈ వాల్యూస్ కూడా సేమ్ 1 to 2కు 1 to 2నే ఉంది, ఇక్కడ కూడా 2 to 5 ఉంది. సేమ్ వాల్యూస్ 50 60. మళ్ళీ ఇక్కడ ఈ రెండిట్లో చిన్న వాల్యూ ఏదనేది చూజ్ చేసుకోవాలి. ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ ఏంది అగైన్ మళ్ళీ 50నే. 50 అంటే ఇక్కడ 1 ఉంది కదా, అంటే అర్థమైంది సేమ్ అదే డయాగ్రాము. అప్పుడు 7 ఉండే కదా, ఇప్పుడు ఇంకొకటి 1 రెడ్యూస్ అవుతుంది అంటే 6 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి బయటపడాలంటే మళ్ళీ చూసుకోవాలి. 1 2 5, నెక్స్ట్ 1 2 4 5, నెక్స్ట్ 1 3 4 5. మళ్ళీ వాటి యొక్క 6 + 10 ఫస్ట్ వన్, నెక్స్ట్ 6 2 3 సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ 4 5 3. సో అవి ప్లస్ చేస్తే ఈ 3 వస్తుంది. అండ్ ఈ 3 ఇట్లా మళ్ళీ బిగ్ వాల్యూ అంటే ఇదే 16. సో నార్మల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం 16 days. మళ్ళీ 1 to 5 క్రిటికల్ పార్ట్ అండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి ప్రీవియస్ కాస్ట్ వచ్చేసి మనకి 1820. దీనికి మనం ఇక్కడ ఏదైతే తీసుకున్నామో ఒకటి రెడ్యూస్ చేసినాం కదా క్రాష్ లిమిట్, వాటి యొక్క కాస్ట్ స్లోప్ వచ్చేసి 50, ఆ +50 -70 చేస్తే మనకి 1800 వస్తుంది. నెక్స్ట్ వన్ మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్ క్రాష్ లిమిట్ అండ్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా మన క్రిటికల్ పార్ట్ 1 to 5 వచ్చింది. ఆ 1 to 5 క్రిటికల్ యాక్టివిటీస్ 1 to 2 2 to 5. సో వాటి యొక్క క్రాష్ లిమిట్స్ చూస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ 1 రెడ్యూస్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఏముంటుంది మనకి, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 5 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 50 60 కామన్. నెక్స్ట్ ఇక్కడ క్రాష్ లిమిట్ 0 అయిపోయింది కాబట్టి కాస్ట్ స్లోప్ తీసుకోవద్దు. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ చూసుకోవాలి. చూసుకుంటే ఉన్నది ఒకటే లీస్ట్ వాల్యూ కాబట్టి ఇందులో నుంచి మనం చూస్తే 5 ఉంది. 5 ఉందంటే 2. ఇప్పుడు సేమ్ డయాగ్రామ్ ఇక్కడ ఏదైతే ప్రీవియస్ డయాగ్రామ్ ఏదైతే ఉందో సేమ్ ఇదే డయాగ్రామ్, కానీ ఇప్పుడు ఎక్కడ రెడ్యూస్ చేయాలి 1 2 to 5 దగ్గర రెడ్యూస్ చేయాలి. సో ఈ 2 to 5 దగ్గర ఉన్నటువంటి డ్యూరేషన్ కాకుండా మిగిలిన డ్యూరేషన్స్ అన్నీ కూడా డయాగ్రామ్ కూడా ఎంటర్ చేయండి. ఈ 2 to 5 దగ్గర ఉన్న డ్యూరేషన్ మాత్రం 10 కాకుండా 9 రాయాల్సి ఉంటుంది. అండ్ మిగిలిన డయాగ్రామ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేస్తాం, మళ్ళీ 1 to 5, నెక్స్ట్ 1 to 4 5 అండ్ 1
1 3 4 5 వాటి యొక్క 6 + 9 6 + 2 + 3 4 + 5 + 3 ఈ 3 ఈ మూడిట్లో మళ్ళీ బిగ్ వాల్యూ ఏంది 15. ఇక్కడ మనకు 50 వచ్చింది కదా, 15 వచ్చింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే నార్మల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం 15 days, క్రిటికల్ పార్ట్ వచ్చేసి దానికి సంబంధించిన 15 days అంటే 1 to 5 కదా, సేమ్ అదే. సో టోటల్ కాస్ట్ ప్రీవియస్ టోటల్ కాస్ట్ మనకు ఎంత వచ్చింది 1800 వచ్చింది. ఈ 1800కు ప్లస్ 60 ఇది మైనస్ 70, ఎందుకంటే ఇది కదా రెడ్యూస్ చేసింది మనం. ఓకే, ఇది సో ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తే 1790 వచ్చింది. ఇక మనకు ప్రాబ్లం ఏంటంటే మనం ఈ రకంగా ఎన్నిసార్లు చేసినా మనకు ప్రీవియస్ 1800 ఉంది, డిక్రీజ్ అవుతూనే ఉంటుంది కానీ ఇంక్రీజ్ కాదు. ఎందుకంటే మన క్వశ్చన్లో ఏం చేసినారంటే సో ఇండైరెక్ట్ కాస్ట్ ఎక్కువ ఇచ్చినారు. ఓకే, ఇండైరెక్ట్ కాస్ట్ 70 ఇచ్చినారు. సో ఇక్కడ మనం ప్లస్ చేసేది తక్కువ ఉంటుంది, మైనస్ అయ్యేది 70 ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన క్రాష్ లిమిట్ కూడా చూస్తే మీరు 50 60 ఉంది, ఇవి రెండు మాత్రమే ఉంది, ఇంకొక క్రిటికల్ పార్ట్ రాలేదు. ఒక్క క్రిటికల్ పార్టే వచ్చింది, వాటి యొక్క వాల్యూ చూస్తే ఇండైరెక్ట్ ఈ 50 60 ఈ రెండిట్లోనే మనం క్రాచ్ చేస్తాం, అంటే ఈ రెండిట్లోనే మనం ప్లస్ చేస్తాం డైరెక్ట్ కాస్ట్. ఇది తీసుకున్నప్పుడు ఇది ప్లస్ చేసినాం, ఇది 0 అయిపోయింది కాబట్టి ఇది తీసుకున్నాం కాబట్టి ఇది చేసినాం. ఈ రెండింటితో గమనిస్తే ఇండైరెక్ట్ కాస్ట్ 70 అదే ఎక్కువ ఉంది, కాబట్టి మీరు కొంత వరకు వేసి వదిలేసేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 1790 వచ్చింది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి మన క్రిటికల్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ క్రిటికల్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ 1 to 5 వచ్చింది, వాటి యొక్క 1 to 2 to 5. క్రాష్ లిమిట్ అయితే ఫస్ట్ వచ్చేసి ఇది 0 50 యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ 4 ఇక్కడ 60 వస్తుంది, ఇక్కడ 1 రెడ్యూస్ చేసినాం కాబట్టి 460. నెక్స్ట్ అగైన్ ఇదే లీస్ట్ వాల్యూ. సో ఇందులో నుంచి ఒకటి రెడ్యూస్ చేస్తాం కాబట్టి ప్రీవియస్ టేబుల్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. లేదు మాకు ప్రీవియస్ది మాకు టైం అయిపోతుంది ఇంత మేము చేయలేము అనుకుంటే ఈ టేబుల్ డ్రా చేయకపోయినా ఈ టేబుల్ని చూసి క్రిటికల్ యాక్టివిటీస్ అన్న ఫ్రేమ్ చేయండి. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది 1 to 5, సో 1 2 3 4 5 నెక్స్ట్ 1 3 4 5 అలా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 రెడ్యూస్ చేయాలి కాబట్టి సేమ్ ఇదే యాస్టీస్ రాసి ఈ 2 to 5 దగ్గరనే కదా ప్రాబ్లం, ఇక్కడ 8 రాయండి. లేదు మాకు టైం ఉందనుకుంటే ఇది ఎంటర్ చేసి ఇది రాయండి. సో ఆ రకం కూడా చేసుకోవచ్చు మీరు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో సేమ్ క్రిటికల్ యాక్టివిటీస్ అని ఇవి రాయండి. సో ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఇది రాయకుండా ఇప్పుడు 2 to 5 దగ్గర కదా ప్రాబ్లం, 2 to 5 అంటే 9 కదా, సో 1 రెడ్యూస్ చేస్తున్నాం కదా, సో అక్కడ 8 రాసి మిగిలిన సేమ్ యాస్టీస్ ఇది కూడా రాయొచ్చు. ఈ డయాగ్రామ్ కూడా అవసరం లేదు, మీ టైమింగ్ని బట్టి చూసుకోండి. ప్రతిదానికి డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు. సో మెయిన్ వచ్చేసి మనకు ప్రాసెస్ కావాలా, ఎందుకంటే అది సో ప్రీవియస్తో కంపారిజన్ చేస్తే ఇప్పుడు మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ వాల్యూ గ్రేటర్ ఉండాలి, అక్కడికి ప్రొసీజర్ అనేది స్టాప్ చేయాలి, అది మన మెయిన్ ఇంటెన్షన్. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ 8 వచ్చింది కదా, ఎందుకంటే 2 to 5 దగ్గర ప్రీవియస్ 9 ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ క్రాచ్ చేస్తున్నాం, ఇంకొకటి 4లో నుంచి ఇంకోటి 1 తీసుకుంటాం కాబట్టి ఇక్కడ రెడ్యూస్ చేయాలి. సో 9 ఉంది కాబట్టి ఇప్పుడు 8. సో నెక్స్ట్ వచ్చేసి 1 to 5 1 2 4 5 నెక్స్ట్ 1 3 4 5 6 + 8 6 + 2 + 3 4 + 5 + 3. సో ఆ రకంగా చూస్తే ఈ 3 వాల్యూస్ వచ్చినాయి. ఇందులో నుంచి బిగ్ వాల్యూ అంటే మళ్ళీ అగైన్ 14 అంటే 1 to 5 నెక్స్ట్ 14 days. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ ఏమో 1790 వచ్చింది, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు వాల్యూ వచ్చేసి 60 సేమ్ అదే మైనస్ 70, ఆ రకంగా తీసి 1780 వచ్చింది. నెక్స్ట్ అగైన్ మనకు సేమ్ మనకి ఇక్కడ క్రిటికల్ పాత్ ఏమొచ్చింది 1 to 5 అంటే 1 to 2 2 to 5. నెక్స్ట్ ఇక్కడ 0 50 కామన్, ఇక్కడ వచ్చేసి 3 వచ్చేసింది, ఒకటి మనం రెడ్యూస్ చేసినా కాబట్టి ఇక్కడ 60 వచ్చేసింది. సో ఇలా రావడం వల్ల ఇక్కడ 2 to 5 దగ్గర మాత్రం ఇంకొకటి రెడ్యూస్ అవుతుంది, మిగిలినది సేమ్ యాస్టీస్. 2 to 5 దగ్గర ఆల్రెడీ 8 ఉండే ఇప్పుడు 7 అయింది. సో లేదు మీరు అంటే చెప్పినా కదా ప్రొసీజర్ అక్కడ ఉన్న క్రిటికల్ యాక్టివిటీస్లో సో సేమ్ యాస్టీస్ రాసేసి ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 7 రాసి కూడా ఇది చేసేయచ్చు మీరు ఈ డయాగ్రామ్ అవసరం లేకుండా. నెక్స్ట్ ఈ దాంట్లో పెద్దది ఏదంటే మళ్ళీ ఇదే, సో ఇదే 13 days. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిటికల్ పాత్ వచ్చేసి 1 to 5 అండ్ నెక్స్ట్ వన్ ప్రీవియస్ వచ్చేసి 1780 వచ్చింది కదా, దీనికి ప్లస్ 60 ఎందుకంటే అదే క్రాచ్ చేస్తున్నాం మనం 60 డైరెక్ట్ స్లోప్ కాస్ట్, సరే అదే మనం అదే చూజ్ చేసుకున్నాం కాబట్టి వాటి యొక్క కాస్ట్ ఇంకా అది 0 కాలేదు కాబట్టి ప్లస్ 60 - 70 ఆ రకం చేసి 1770 అవుతుంది. నెక్స్ట్ క్రాస్ లిమిట్ అండ్ స్లోప్ అంటే సేమ్ యాస్టీస్ అదే, ఇక్కడ మనకు ప్రీవియస్ వచ్చేసి మనకు ప్రీవియస్ వచ్చేసి మనకు 3 ఉండే కదా. ఓకే, ఇప్పుడు మనకు 2 అయింది, మనం రెడ్యూస్ చేసినాం కాబట్టి. ఓకే, ప్రీవియస్గా మనకి ఇక్కడ 3 ఉంది కదా, సో మనం ఇక్కడ మనము రెడ్యూస్ చేసినాం 2. ఓకే, 2 రెడ్యూస్ చేయడం వల్ల సేమ్ యాస్టీస్ మళ్ళీ ఇక్కడ 2 అయింది కాబట్టి ఇప్పుడు మనకు లీస్ట్ వాల్యూ ఇదినే కాబట్టి మళ్ళీ ఇది సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక సేమ్ అదే 1 to 5 1 2 4 5 1 3 4 5. సో నేను ఇక్కడ డయాగ్రామ్ రాయకుండా ఏం చేసిన అంటే చెప్తున్నా కదా, ఇక్కడ 7 ఉంది కదా, ఇక్కడ మనకు 2 to 5 దగ్గరనే కదా ప్రాబ్లం.
సో ఇక్కడ నేను 6 రాసేసుకున్నా, సేమ్ యాస్టీస్ ఇవి వచ్చేసినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 12, 11, 12 వచ్చేసింది. సో ఇంకా మీరు ఈ రకంగా వచ్చినప్పుడు ఇది 0 అయ్యేంతవరకు చేసి ఇంకా అదే ఆప్టిమమ్ సొల్యూషన్ అని కూడా చేసేయచ్చు. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఏమొచ్చేస్తుంది, 1 వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 12 డేస్ ఇది 1 to 5 వచ్చింది. కానీ ఇక్కడ ఇంకా మళ్ళీ మీరు ప్రీవియస్కి వెళ్ళకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే మనకి ఇక్కడ ఓకే 3 వాల్యూస్ బిగ్ వాల్యూస్ వచ్చినాయి. అంటే మనకు ఇక్కడ 2 ఉంది ఓకే, మనం ప్రీవియస్గా 3 ఉండే, ఇక్కడ రెడ్యూస్ చేయడం వల్ల 2 వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ 1 డిక్రీజ్ చేసినాం కదా, 7 నుండి ఇక్కడ 6 వచ్చింది. సో ఇవి ప్లస్ చేస్తే మనకి ఇక్కడ 12 వచ్చింది, 11 వచ్చింది, 12 బిగ్ వాల్యూ అంటే మళ్ళీ 12 వచ్చినాయి. అంటే ఒకసారి 12 వచ్చేస్తే ఇంకోసారి వేస్తే 0 అయిపోతుంది, ఇంకా ఆడికి ఇవన్నీ చేసేస్తాం. చూస్తే 2 బిగ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 1 to 5కి ఇది చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ 1 3 4 5కి కూడా మనము చేయాలి. అంటే క్రిటికల్ పార్ట్ ఒకటో వచ్చింది, నెక్స్ట్ వన్ వస్తే 1 3 4 5 అంటే 1 2 3 అంటే ఇక్కడ వస్తుంది 1 3 3 4 4 5 అని వస్తుంది. మళ్ళీ వాటి యొక్క క్రాష్ లిమిట్లు అంటే నార్మల్ టైంలో నుంచి క్రాష్ టైం అయినా చేస్తే మా కాస్ట్ స్లోపులు తీసుకొని మళ్ళీ ఇది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడికి ఎండ్ చేసేసేయండి. ఎందుకంటే మనకు ఇండైరెక్ట్ కాస్ట్ ఎక్కువ ఇచ్చినారు కాబట్టి అది రావటం లేదు ఆ రూల్ అనేది. కాబట్టి జస్ట్ ఇక్కడ 2 ఈక్వల్ వచ్చేంత దాకా ఇక్కడ వరకు చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం వచ్చేసి ఇవి 2 బిగ్ వాల్యూస్ కాబట్టి ఇదే 12 డేస్ వస్తుంది. క్రిటికల్ పాత్ వచ్చేసి 1 to 5 అండ్ 1 3 4 5 2 వచ్చినాయి. అండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి ప్రీవియస్ 1770 ఉంది ప్లస్ 60 - 70, ఎందుకంటే ఇదే తీసుకొని మనం క్రాక్ చేసినాం కాబట్టి. సో అలా చేస్తే 1760 వస్తుంది. సో ఇదే మనకు ఫైనల్ టోటల్ కాస్ట్ అండ్ ఫైనల్ క్రిటికల్ పార్ట్స్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం 12 డేస్. మామూలుగా అయితే మనం ఇంక్రీజ్ వాల్యూ ప్రీవియస్తో పోలిస్తే ఇప్పుడున్న వాల్యూ ఇది అనేది ఇంక్రీజ్లో ఉండాలి. అప్పటికి మనం ప్రొసీజర్ అనేది స్టాప్ చేస్తాం. కానీ వాళ్ళు అక్కడ ఇండైరెక్ట్ కాస్ట్ ఎక్కువ ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకు ఆన్సర్ రాదు. కాబట్టి ఈ రకంగా ఈక్వల్ వచ్చేంత దాకా చేయండి. లేదంటే మీకు ఒక 5 టైమ్స్ అన్న చేయండి. చేసి కూడా మీరు 5 times 6 times చేసినారంటే ఖచ్చితంగా ఆన్సర్ రావాలి. వస్తలేదంటే వాళ్ళు ఒకటి ఏదో ఎక్కువ ఇవ్వడం జరిగిందని అర్థం. కాబట్టి అక్కడ ప్రొసీజర్ స్టాప్ చేసి సో ఇదే ఫైనల్ కంక్లూజన్ అని ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం క్రిటికల్ పార్ట్ అండ్ టోటల్ కాస్ట్ అని రాసి వదిలేసేయండి. సో ఇది మనకు క్రాషింగ్ సంబంధించినది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇటువంటి ప్రాక్టీస్ చేయండి, ఇది ఈజీగానే ఉంటుంది. సేమ్ ఒకటే ప్రొసీజర్. ఒక్కోసారి మనకు ఫస్ట్ టైమే ఇట్లా 1 to 5 1 3 4 5 2 రావచ్చు. అప్పుడు రెండింటికి వేయాలి. రెండింటికి వేస్తే ఏం చేస్తావు, దీంట్లో నుంచి లీస్ట్ వాల్యూ ఎట్లా తీసుకుంటావు 1 3 4 5 నుంచి ఒక లీస్ట్ తీసుకోవాలి. అప్పుడు 2 తగ్గియాలి. ఇప్పుడు ఇక్కడ మనకు దీంట్లో నుంచి మనం ఇది 2 to 5 తగ్గించినాం కదా. నెక్స్ట్ ఇదే సేమ్ 1 3 4 5 అని రాసి నెక్స్ట్ దాంట్లో నుంచి దీనికి ఒకటి ఇట్లా పెట్టి ఇంకోటి కదా సేమ్ ఇదే బాక్స్ 1 3 3 to 4 4 to 5 వాటి యొక్క అది రాసి ఇక్కడ నుంచి ఒక లిస్ట్ ఇక్కడ నుంచి ఒక లిస్ట్ వాల్యూ తీసుకోవాలి. తీసుకునే ప్రతిసారి తగ్గించేసారు. ఇప్పుడు 2 to 5 వచ్చింది, ఇక్కడ లిస్ట్ వాల్యూ ఒకవేళ 3 to 4 ఉందనుకో అక్కడ 1 రెడ్యూస్ చేయాలి. మళ్ళీ రాసుకునేటప్పుడు ఇక్కడ 2 ఉంది కదా నెక్స్ట్ 1 అయిపోతుంది. అట్లా చేసుకుంటే వెళ్ళాలి అంతే. సో మ్యాక్సిమం వచ్చేసి ఇదే ప్రొసీజర్. ఈ ప్రొసీజర్తో చేయండి. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.